జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అభిమానిస్తుంటారు, గౌరవిస్తుంటారు. ప్రస్తుతం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రిని కలవడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఏపీకి కర్ణాటక ప్రభుత్వం 4 కుంకి ఏనుగులను అందజేసింది. రాష్ట్రంలో ఏనుగుల గుంపును తరిమి కొట్టేందుకు 6 కుంకి ఏనుగులను ఇవ్వాలి అని ఉప ముఖ్యమంత్రి అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కోరడంతో ఆయన సమక్షంలోని రాష్ట్ర అటవీశాఖ అధికారులకు కుంకి ఏనుగులను కర్ణాటక బుధవారం అప్పగించింది. బెంగళూరులోని విధాన సౌధ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. శిక్షణ పూర్తి కాకపోవడం, ఏనుగుల ఆరోగ్య కారణాల రీత్యా మిగిలిన రెండింటిని ఇప్పుడు ఇవ్వలేకపోతున్నట్లు కర్ణాటక అటవీశాఖ తెలిపింది. ఏనుగుల అప్పగింతకు సంబంధించిన విధి విధానాలు, ఒప్పంద పత్రాలు, లైసెన్సులను పవన్ కళ్యాణ్ కు సిద్ధరామయ్య అందజేశారు. ఈ సందర్భంగా గజ పూజ నిర్వహించారు. అనంతరం కర్ణాటక అధికారులు జెండా ఊపి కుంకి ఏనుగులను సాగనంపగా పవన్ కళ్యాణ్ పూలు జల్లుతూ స్వాగతం పలికారు. కుంకి ఏనుగులు కృష్ణ 15 ఏళ్లు, అభిమన్యు 14 ఏళ్లు, దేవ 39 ఏళ్లు, రంజన్ 26 ఏళ్లను అటవీశాఖ అధికారుల నుంచి ఏపీ అధికారులు స్వీకరించారు. కర్ణాటక మావటీలు 2 నెలల పాటు కుంకి ఏనుగులతో పాటు ఉండి ఏపీ మావటీలకు శిక్షణ ఇవ్వనున్నారు. త్వరలో మరో 2 ఏనుగులను ఇస్తామని ఈ సందర్భంగా సిద్ధరామయ్య చెప్పారు. ఏపీ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ఏనుగులను ఇవ్వడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. కుంకి ఏనుగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. కన్నడ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సిద్ధరామయ్య అలాగే కర్ణాటక మంత్రులు ఘనంగా సత్కరించారు. తుంగభద్ర నదీ జలాల్లో కర్ణాటక వాటాను సద్వినియోగం చేసుకునే విషయమై చర్చలు జరిపేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అవకాశం ఇవ్వాలి అని కర్ణాటక డిప్యూటీ సీఎం జలవనరుల మంత్రి డీకే శివకుమార్ కోరారు. కుంకి ఏనుగుల అప్పగింత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తుంగభద్ర జలాల అంశాలపై చర్చించేందుకు పవన్ కళ్యాణ్ చొరవ చూపాలి అని కోరారు. మీరే ముందుండి సమావేశాన్ని ఏర్పాటు చేయించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు.